హలో ఆల్. సో మనం శాతవాహనంలో పొలిటికల్ హిస్టరీ అనేది చూస్తున్నాము. లాస్ట్ ఐ థింక్ 4 డేస్ నుంచి మనం క్లాసెస్ అనేవి అప్లోడ్ చేసుకోలేదు. సో మనం లాస్ట్ క్లాస్లో కంప్లీట్ చేసుకున్నది శ్రీముఖుడి గురించి, తర్వాత కన్హ, నెక్స్ట్ శాతకర్ణి, వన్న, ఈ ముగ్గురు రాజుల గురించి మనం చూసుకోవడం జరిగింది. సో వీరి తర్వాత రాజ్యంలోకి వచ్చింది ఎవరంటే వేదశ్రీ శాతకర్ణి. సో వేదశ్రీ శాతకర్ణి ఎవరు కొడుకని చెప్పుకున్నాం. మొదటి శాతకర్ణి యొక్క సన్ అన్నమాట. దీనికి టోటల్గా 4 పుత్రులు ఉన్నారు, సన్స్ 4 ఉన్నారు. ఓకే, అందుట్లో మనకి వేదశ్రీ అన్న వ్యక్తి మొదటి శాతకర్ణి తర్వాత రాజ్యంలోకి వచ్చాడు. సో ఓకేనండి. అయితే ఈయనకి ఇంకొక పేరు ఉంది, పూర్ణోస్తంగ. పూర్ణోస్తంగ మీకు అర్థమవుతుందా? ఈయనకి ఇంకొక పేరు ఏంటి అంటే పూర్ణోస్తంగ. ఈయనకి పేరు ఎందుకు వచ్చింది అంటే సుంగాస్ ఉన్నారు కదా మనకి నార్త్లో. మగధ తర్వాత వచ్చిన వారెవరు? సుంగులు. సారీ మనకి మగధని ఫస్ట్ పాలించింది మౌర్యులు, వీరి తర్వాత వచ్చింది సుంగులు, అంతేగా. శుంగ వంశాన్ని ఎస్టాబ్లిష్ చేసింది పుష్యమిత్ర శుంగ. ఓకే, పూర్ణోస్తుంగ అనే పేరు ఈయనకి ఎందుకు వచ్చింది వేదశ్రీకి అని అంటే ఈయన శుంగుల్ని ఓడించాడు, అందుచేతనే ఈయనకి పేరు వచ్చింది అని మనకు తెలుస్తుంది అన్నమాట. ఓకేనా. ఈయన ఎవరి కుమారుడు అనుకున్నామో మొదటి శాతకర్ణి యొక్క కుమారుడు. సో ఈయన పరిపాలనా కాలంలో ఏం జరిగిందంటే ఫస్ట్ మనకి కారవేలుడు ఉన్నాడు కదా. కారవేలుడు మొదటి శాతకర్ణి కాలంలో మూషిక నగరాన్ని భయభ్రాంతులు చేశాడని చెప్పి మనం హాతీ గుంప శాస్త్రంలో చదువుకున్నాం. సో తర్వాత ఏమైంది అని అంటే మళ్ళీ కారవేలుడికి మొదటి శాతకర్ణికి యుద్ధం అనేది జరుగుతుంది. దీంట్లో కారవేలుడు లాస్ అవుతాడు, ఓడిపోతాడు, మొదటి శాతకర్ణి విన్ అవుతాడు అన్నమాట. సో అందుకు ఏం జరుగుద్దంటే వేదశ్రీ కాలంలో మళ్ళీ కారవేలుడు శాతవాహనులపై దండయాత్ర చేస్తాడు, దండెత్తుతాడు. సో ఇక్కడ ఏం జరిగింది అంటే ఎందుకు దండెత్తాడు? ఇక్కడ ఓడిపోయాడు కదా, ఇక్కడ ఓడిపోయినందుకు రివెంజ్ అనమాట, ప్రతీకారం. అందుచేతన ఈయన మళ్ళీ వేదశ్రీ కాలంలో యుద్ధం ప్రకటించడం జరుగుద్ది. ఇక్కడ ఏం జరుగుద్ది అని అంటే 2 సార్లు అనమాట, 2 times మన కారవేలుడు వేదశ్రీ కాలంలో యుద్ధం ప్రకటించడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే 179 BCలో జరుగుద్ది. ఇది వేదశ్రీ కాలం 4th year అనమాట, రూలింగ్ పీరియడ్. వేరే దాంట్లో రాస్తాను చూడండి ఒకసారి క్లియర్గా. సో మొదటి శాతకర్ణి చేతిలో ఓడిపోయినందుకు రివెంజ్ కింద, ప్రతీకారం కింద
కారవేలుడు ఏం చేశాడు అనంటే వేదశ్రీ కాలంలో మళ్ళీ తిరుగుబాటు కాదు, యుద్ధం అనేది ప్రకటిస్తాడు. ఎన్నిసార్లు వేదశ్రీ పైన దాడులు చేశాడంటే 2 times చేయడం జరుగుద్ది. ఎవరు? కారవేలుడు. సో ఈ 2 times ఎప్పుడు అనంటే ఒకటి 179 BC. 179 BC అంటే ఇది వేదశ్రీ 4th పరిపాలనా కాలం అన్నమాట. ఓకే, తర్వాత 172 BC ఇది వేదశ్రీ 11th రూలింగ్ పీరియడ్ అన్నమాట. ఓకే, ఇది 2 times అనేది జరుగుద్ది. అయితే వేదశ్రీ అనేవాడు ఎవరి కుమారుడు అనుకున్నాం? మొదటి శాతకర్ణి యొక్క సన్ను. ఈయనకి ఎంతమంది కుమారుడు ఉన్నారు? 4 ఉన్నారు. ఈ 4లో సక్సెసర్ వార్ అనేది జరుగుదన్నమాట. సక్సెసర్ వార్ అనేది జరుగుద్ది అంటే సివిల్ వార్ అన్నట్టు. ఎవరు రాజ్యంలోకి రావాలి అని చెప్పి వీరి మధ్యన జరుగుద్ది. అందుట్లో మన వేదశ్రీ అనే వ్యక్తి విజయం పొంది రాజ్యాన్ని అధిష్ఠించడం జరిగింది. ఓకేనండి, ఇది ఇక్కడతో మనకి వేదశ్రీ పీరియడ్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి కారవేలుడు వేదశ్రీ కాలంలో మళ్ళీ యుద్ధాన్ని ప్రకటించాడు అని అనుకున్నాము. యుద్ధం ప్రకటించినప్పుడు ఏం జరిగింది అని అంటే వేదశ్రీ ఆయన ఓడిపోవడం జరుగుద్ది. ఎప్పుడు అనంటే ఈ ఇయర్లో ఓడిపోయాడు. వేదశ్రీ 11th రూలింగ్ పీరియడ్లో ఓడిపోవడం జరుగుద్ది. జరిగినప్పుడు మనకి కారవేలుడు ఏం చేశాడు అనంటే ఈ సమయంలో బట్టిప్రోలు అనే ప్రాంతాన్ని ఇన్వేడ్ చేశాడు అన్నమాట. సో దాడి చేసినప్పుడు ఈ బట్టిప్రోలుకి ఇంకో పేరేంటండి? మనం చదువుకున్నట్టున్నాం, పితుండ నగరం బట్టిప్రోలుకి మరొక నేమ్. ఓకే, సో సెకండ్ టైం 172 BCలో దాడి చేసినప్పుడు ఈయన ఓడిపోవడం జరుగుద్ది వేదశ్రీ. ఆ సమయంలో కారవేలుడు ఏ ప్రాంతం పైన దాడి చేశాడంటే బట్టిప్రోలు ప్రాంతం పైన దాడి చేయడం జరిగింది. అయితే ఈ బట్టిప్రోలులో పితుండ నగరంలో బట్టిప్రోలు ఆర్ పితుండ నగరం బోత్ ఆర్ సేమ్. సో ఇక్కడ దాడి చేసినప్పుడు ఈయన విజయానికి గుర్తుగా ఏం చేస్తాడంటే డాంకీస్ చేత ఈ పితుండ నగరాన్ని దున్నుతాడనమాట, దున్నించడం జరుగుద్ది. ఓకేనా, అది ఓకేనండి. అలాగే ఈ బట్టిప్రోలు పై విజయం సాధించినందుకు ఈయన మనకి గుంటుపల్లి ఇన్స్క్రిప్షన్ శాసనం అనేది జారీ చేయడం జరిగింది. ఇది గుంటూరు ప్రాంతంలో ఉందన్నమాట. సో గుంటూరు డిస్టిక్లోని గుంటుపల్లి ఇన్స్క్రిప్షన్ ఇష్యూ చేయడం జరిగింది. దేనికి గుర్తుగా అంటే బట్టిప్రోలు ఆర్ పితుండ నగరంపై విజయానికి గుర్తుగా గుంటుపల్లి శాసనాన్ని జారీ చేయడం జరిగింది. ఈ శాసనంలోనే మనకి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుద్ది అనమాట. ఓకేనా అండి, ఇది. ఇంకొకటి ఏంటంటే మనకి ఈయనకి టైటిల్ ఏంటి అని అంటే ఎవరు? కారవేలుడికి టైటిల్ ఏంటి ఇంతవరకు మనం చూసుకున్నాం. కళింగ మహిషి కథ పతి శ్రీ సదా. మనం లాస్ట్ క్లాసెస్లో చూసుకున్నట్టున్నాము.
ఒకసారి గుర్తు తెచ్చుకోండి, అవన్నీ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఆర్ఎల్స్ మీరు నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, సో వేదశ్రీ తన నలుగురి సోదరులతో యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని దక్కించుకోవడం జరుగుతుందన్నమాట. ఏమంటారు కుర్చీని, తెలుగులో ఏమంటారు మర్చిపోతున్నానండి, గుర్తు రావట్లేదు సడన్గా. ఓకే, తర్వాత వేదశ్రీ తర్వాత ఎవరు వచ్చారంటే సింహాసనం. ఓకే, సింహాసనంలోకి రావడం జరిగింది. సో వేదశ్రీ తర్వాత వచ్చింది ఎవరంటే స్కందస్తంభి. స్కందస్తంభి అనే వ్యక్తి రావడం జరిగింది. సో మత్స్య పురాణం ప్రకారం ఈయన 5th కింగ్ అనమాట. ఓకే, ఈయన గురించి పెద్దగా మనకి ఇంపార్టెన్స్ అనేది లేదు. జస్ట్ వేదశ్రీ తర్వాత వచ్చింది ఎవరు అని అంటే స్కందస్తంభి. ఈయన గురించి మనం ఎందుకు చదువుకుంటున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో మేబీ క్రోనలాజికల్ ఆర్డర్ అడగొచ్చు. ఓకే, సో అప్పుడు అలా అడిగినప్పుడు మీకు ఈ వరస అనేది గుర్తుండాలి, ఎవరి తర్వాత ఎవరు వచ్చారని చెప్పి. ఓకే, ఇందుకు మనం ఈయన గురించి చదువుకున్నాం. స్కందస్తంభి 5th కింగ్ అనేది గుర్తుపెట్టుకోండి, వేదశ్రీ తర్వాత వచ్చాడు. తర్వాత 6th కింగ్ వచ్చి 2వ శాతకర్ణి. మొదటి శాతకర్ణి ఎప్పుడండి? 3rd కింగ్. 3ని డబల్ చేస్తే 3 + 3 6 కదా. సో 6th కింగ్ ఎవరు? 2వ శాతకర్ణి. 3rd కింగ్ ఎవరు? మొదటి శాతకర్ణి. గుర్తుపెట్టుకోవాలి ఇంతే, ఎందుకంటే షార్ట్ కట్స్ ఏముంటాయి చెప్పండి. షార్ట్ కట్స్ కంటే మనం కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈజీగా మనకు అర్థమవుతుంది, గుర్తుంటుంది. సో 6th కింగ్ వచ్చి మనకి 2వ శాతకర్ణి. ఓకే, మత్స్య పురాణం ప్రకారం మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ శాతవాహనుల గురించి ఏ పురాణం ఇస్తుంది? మత్స్య పురాణం. అందుకే రిపీటెడ్గా దీని గురించి మనం చదువుకుంటున్నాం. మత్స్య పురాణం ప్రకారం ఈయన 56 years అనేది పాలించడం జరిగింది. ఓకే, మోస్ట్ పీరియడ్ ఎవరైనా ఎక్కువ కాలం ఎవరైనా రూల్ చేశారు అని అంటే అది ఈయన. ఓకే, శాతవాహనులో ఎక్కువ కాలం ఎవరు రూల్ చేశారంటే 2వ శాతకర్ణి. ఇది ఈయనకున్న ప్రాముఖ్యత. ఓకే, ఇంపార్టెన్స్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. సో ఎన్ని ఇయర్స్ రూల్ చేశాడంటే 56 years రూల్ చేశాడు. శాతవాహనుల్లోనే అత్యధిక కాలం రూల్ చేసిన వ్యక్తి, కింగ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే ఈయనకి ఒక టైటిల్ ఉంటుంది. ఏంటా టైటిల్ అంటే సతరాజు. ఓకేనండి, ఇది టైటిల్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. టైటిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ ఎస్పెషల్లీ. ఓకేనండి, ఈ టైటిల్ మనకి యుగ పురాణంలో ఈయనకి ఈ బిరుదు కనిపిస్తుంది. యుగ పురాణంలో ఈయనకి ఇచ్చిన బిరుదు ఏంటండి? సతరాజు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈయన ఎక్కువ కాలం మోస్ట్ పీరియడ్ని రూల్ చేశాడు కాబట్టి శాతవాహన రాజ్యాన్ని. ఈయన ఏమని పిలుస్తారంటే ప్రొటెక్టర్ ఆఫ్ శాతవాహన కింగ్డమ్. ప్రొటెక్టర్ ఆఫ్ శాతవాహన కింగ్డమ్ అని పిలుస్తారు అనమాట. అంటే శాతవాహన రాజ్య సంరక్షకుడు అని ఈయన్ని పిలవడం జరిగింది. ఇన్ కేస్ ఎగ్జామ్లో శాతవాహన రాజ్య సంరక్షకుడిగా ఎవరిని పిలవడం జరిగింది అని అంటే ఎవరండి? 2nd శాతకర్ణి, 6th కింగ్ అనమాట. ఓకేనా, శాతవాహన
రాజ్య సంరక్షకుడు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ అనమాట. ఈయన గురించి చెప్పుకున్న పాయింట్స్ ఏంటో ఒకసారి మళ్ళీ చూడండి. సో లాంగెస్ట్ పీరియడ్ రూల్ చేశాడు. అది ఎన్నేళ్ళు అంటే 56 ఇయర్స్ అనేది రూల్ చేయడం జరిగింది. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్, యుగ పురాణం ప్రకారం ఈయనకున్న బిరుదు ఏంటంటే శతరాజు. పాయింట్ నెంబర్ 2, ఎక్కువ కాలం పరిపాలించాడు కాబట్టి ఈయన ఏమని పిలుస్తారు అంటే ప్రొటెక్టర్ ఆఫ్ శాతవాహన కింగ్డమ్, శాతవాహన రాజ్య సంరక్షకుడు అని పిలవడం జరిగింది. సో ఈ 3 పాయింట్స్ చెప్పుకున్నాం. అలాగే సో ఇక్కడ ఏం జరిగిందంటే అశోకుడు మధ్యప్రదేశ్లో ఉన్న సాంచీ స్తూపాన్ని కట్టించాడు. సాంచీ స్తూపాన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అని అంటే మనకి అశోకుడు కట్టించడం జరిగింది అనమాట. సాంచీ స్తూపాన్ని కన్స్ట్రక్ట్ చేసింది ఎవరు అంటే మనకి అశోకుడు. ఇది ఎక్కడ ఉంది అని అంటే మధ్యప్రదేశ్లో ఉంది. సాంచీ స్తూపాకి ఇండియన్ హిస్టరీలో ఎస్పెషల్లీ ఇండియన్ హిస్టరీలో ఆర్కిటెక్చర్లో వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. సో దీని గురించి క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది మనకి ఇండియన్ హిస్టరీలో. అది మీరు ఏపీ హిస్టరీ చదువుకుంటున్నప్పుడు కాదు, అంటే ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ చదువుతున్నప్పుడు కాదు, మీరు యూపీఎస్సీ లేదంటే ఇంకేదైనా ఎస్ఎస్సి కూడా, ఈవెన్ సిజిఎల్లో కూడా అడుగుతారు. ఈ సాంచీ స్తూపాకి స్పెషల్ ప్లేస్ అనేది ఉంటుంది అనమాట. సో అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అశోకుడు కట్టించిన ఈ సాంచీ స్తూపాకి ఒకసారి సాంచీ స్తూప ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. సో 1 minute. సాంచీ స్తూప మీరు కూడా డ్రా చేసుకోండి. ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడైనా ఇలాంటివి చెప్తున్నప్పుడు మీరు దాని పిక్చర్ అనేది గూగుల్లో చూస్తే మీకు బాగా ఈజీగా గుర్తుంటుందండి. ఓకే, అనుకోండి ఇది కాసేపు సాంచీ స్తూప అని చెప్పి. మీరు ఆన్సర్ రైటింగ్ రాసినప్పుడు యూపీఎస్సీ కానీ ఏపీఎస్సీ గ్రూప్ 1 కానీ ఇలాంటి హిస్టరీలో ఇలాంటి పిక్చర్స్ అనేవి ఇంక్లూడ్ చేసి మీరు కనుక ఆన్సర్ రైటింగ్ రాస్తే, మీ ఆన్సర్లో ఇలాంటి పిక్చర్స్ ప్రజెంటేషన్ అనేది చేస్తే మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, సో సాంచీ స్తూప అనుకోండి కాసేపు దీన్ని. సాంచీ స్తూపకి టోటల్గా ఎన్ని ఎంట్రన్సెస్ ఉంటాయంటే 4 ఎంట్రన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది నార్త్ ఎంట్రన్స్ అనుకోండి, ఇది సౌత్, ఇది ఈస్ట్, సో దిస్ ఈస్ వెస్ట్. ఓకే, సో ఈ సాంచీ స్తూపకి ఈచ్ పార్ట్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. దీన్ని హర్మిక అని అంటారు. ఓకేనా అండి. అయితే మన ఈ రెండో శాతకర్ణి ఏం చేశాడు అంటే, సెకండ్ శాతకర్ణి ఏం చేశాడంటే తన రాజ్యాన్ని నార్త్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. ఈయన పరిపాలనా కాలంలో
శాతవాహన కింగ్డమ్ అనేది నార్త్ వైపు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అందుచేతన ఈ సాంచి స్తూపాకి ఈయన ఏం చేశాడు అని అంటే సౌత్ సైడ్ వీటికి తోరణాలు ఉంటాయండి. సౌత్ సైడ్ తోరణం అనేది కట్టించడం జరిగింది. దీన్ని దక్షిణ తోరణం అని అంటాం. దక్షిణ తోరణం ఇటు సైడ్ మీరు ఒకసారి గూగుల్లో ఫోటో కనుక చూస్తే మీకు తెలుస్తుంది తోరణాలు అంటే ఏంటని చెప్పి. ఓకేనా? సో సాంచి స్తూపాకి వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. 4th పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సాంచి స్తూపాకి అశోకుడు కట్టించిన సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని కట్టించింది ఎవరు అనంటే మన శాతవాహనుల రాజైన 2వ శాతకర్ణి కట్టించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని గురించి 4 పాయింట్స్ చూసుకున్నాము. 4 పాయింట్స్ ఇంపార్టెంటే. ఇంకోటి, ఈ దక్షిణ తోరణం పైన ఈ దక్షిణ తోరణం పైన ఏం చేశారు అని అంటే దీన్ని కట్టించింది మన రాజు కదా, ఎవరు? 2వ శాతకర్ణి కదా. సో 2వ శాతకర్ణి యొక్క ఇన్స్క్రిప్షనిస్ట్ అనమాట. తెలుగులో ఒకసారి మీరు గూగుల్ చేయండి, నాకు గుర్తు రావట్లేదు. ఈయన పేరు ఏంటంటే వాసిష్ఠి పుత్ర ఆనంద. వాసిష్ఠి పుత్ర ఆనంద ఈయన పేరు. ఎవరి పేరు? ఇన్స్క్రిప్షనిస్ట్. ఎవరి యొక్క ఇన్స్క్రిప్షనిస్ట్ అండి? 2వ శాతకర్ణి యొక్క ఇన్స్క్రిప్షనిస్ట్ అంటే నథింగ్ బట్ ఈయన శాసనాలని చేస్తాడు కదా, రాసేవాడు అని అనొచ్చు. సో ఈ దక్షిణ తోరణం కట్టించింది మన రాజు, ఈయన 2వ శాతకర్ణి. ఈ దక్షిణ తోరణం పైన ఒక ఇన్స్క్రిప్షన్ అనేది జారీ చేయడం జరిగింది. ఓకేనండి? ఈ ఇన్స్క్రిప్షన్ని ఇష్యూ చేసింది ఎవరు అనంటే వాసిష్ఠి పుత్ర ఆనంద. గుర్తు పెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా అండి? ఈయనెవరు? మన 2వ శాతకర్ణి యొక్క కోర్ట్ ఇన్స్క్రిప్షనిస్ట్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను సాంచి స్తూపా గురించి. ఏం లేదు, సాంచి స్తూపాకి దక్షిణ తోరణం కట్టించింది మన 2వ శాతకర్ణి. ఓకే, ఈ దక్షిణ తోరణం పైన ఒక ఇన్స్క్రిప్షన్ని, ఒక శాసనాన్ని జారీ చేయడం జరిగింది. దాన్ని ఎవరు జారీ చేశారంటే వాసిష్ఠి పుత్ర ఆనంద. ఈయన ఎవరు అనంటే 2వ శాతవాహనం యొక్క ఇన్స్క్రిప్షనిస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. అంతే, అంతకు మించి ఇక్కడ ఏం లేదు. ఓకే, నెక్స్ట్ చూడండి. సో 5th పాయింట్ ఈయన గురించి. 5th పాయింట్ ఏంటంటే 2వ శాతకర్ణి యొక్క కాలంలో సకలు, శాకాస్ అని చెప్పుకున్నాం కదా, లేదంటే వీళ్ళని సిథియన్స్ అని కూడా అంటాం. సిథియన్స్ అన్న శాకాస్ అన్న ఒకటి. సో ఈయన కాలంలో ఏం జరిగిందంటే శాతవాహనులకి అలాగే సకులకి మధ్య యుద్ధం అనేది జరుగుతుంది. ఓకేనా? శాతవాహనులకి శకులకి యుద్ధం అనేది జరిగింది. సో వీరి మధ్య యుద్ధాన్ని గురించి, వీరి మధ్య జరిగిన యుద్ధాన్ని గురించి, లేదా వీరి కాన్ఫ్లిక్ట్స్ గురించి మనకి పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీలో కూడా మనకి కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీలో కూడా మనకి దీని గురించి మెన్షన్ చేసి ఉందన్నమాట. దేని గురించి? సెకలకి అలాగే శాతవాహనులకి యుద్ధం జరిగింది. ఎవరి కాలంలో జరిగింది అంటే 2వ శాతకర్ణి కాలంలో జరిగింది అని మనకి పెరిప్లియస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీలో కూడా, ఆ గ్రంథంలో కూడా కనిపించడం జరుగుతుంది అన్నమాట.
అలాగే 6th పాయింట్, ఈయన ఇంకా కళింగ రాజ్యాలపై, కళింగ అలాగే విదర్భ ప్రాంతాలని కూడా జయించాడు, విదర్భ ప్రాంతాలను కూడా జయించాడు. సో 6 పాయింట్స్ అనేది ఈయన గురించి చూసుకున్నాం. ఒకటి, ఈయన లాంగెస్ట్ పీరియడ్ రూల్ చేశాడు, 56 ఇయర్స్. రెండోది, యుగ పురాణం ప్రకారం ఈయనకు వచ్చిన బిరుదు ఏంటంటే సతరాజు. సో థర్డ్ వన్ వచ్చి సాంచి స్తూపాకి దక్షిణ తోరణాన్ని కట్టించాడు. ఫోర్త్ పాయింట్ వచ్చి ఈ దక్షిణ తోరణంపై ఇతని ఇన్స్క్రిప్షనిస్ట్ అనమాట. ఎవరు? వాసిష్ఠిపుత్ర ఆనందుడు వేపించాడు, జారీ చేయించాడు. సో 5th పాయింట్ వచ్చి సకలకి అలాగే శాతవాహనులకి మధ్య యుద్ధం జరిగింది ఇతని కాలంలో, దాని గురించి మనం చూసుకున్నాము. సో 6th పాయింట్ వచ్చి కళింగ అలాగే విదర్భ ప్రాంతాలని ఈయన జయించాడు. 7th పాయింట్ వచ్చి ఈయన ఎక్కువ కాలం పాలించాడు కాబట్టి ఈయన్ని శాతవాహన రాజ్య సంరక్షకుడు, ప్రొటెక్టర్ ఆఫ్ శాతవాహన కింగ్డమ్ అని మనం చెప్పుకున్నాం. సో ఈయన గురించి మనం ఈ పాయింట్స్ అనేవి చెప్పుకున్నాము. మీరు ఇంత డీటెయిల్గా నేర్చుకుంటే మీకు ఆన్సర్ రైటింగ్లో కూడా పనికొస్తుంది. సో నెక్స్ట్ చూడండి, ఈయన తర్వాత మనకి కొంతమంది రాజులు వస్తారు, కానీ వాళ్ళు అసలు ఇంపార్టెంటే కాదు. సో లంబోదర నెక్స్ట్ పర్సన్. కానీ ఒక క్రోనాలజికల్ ఆర్డర్ అనేది మీకు తెలియాలి కాబట్టి నేను మీకు చెప్తున్నాను అంతే. సో 7th కింగ్ ఎవరు వచ్చారు అని అంటే లంబోదర. ఓకేనండి. ఈయన తర్వాత వచ్చింది ఎవరంటే అపిలకుడు. అపిలక. 9th మేఘస్వాతి. 10th పర్సన్ స్వాతి. పేర్లు కూడా మీకు కొంచెం తెలియాలండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఎగ్జామ్లో ఆప్షన్స్ ఇచ్చి దీంట్లో శాతవాహన రాజులు ఎవరు కాదు అని ఇస్తే మీకు తెలియాలి కదా, ఐడెంటిఫై చేయగలగాలి కదా, అందుకని నేను మీకు చెప్తున్నాను. తర్వాత స్కందస్వాతి. ఇది పెడతానండి, నాకు పీడిఎఫ్ చేయడానికి టైం కుదరట్లేదు. పెడతాను, ఎంతో కాదు ఒక 2 pages ఉంది. వీరి పేర్లన్నీ ఒకసారి పెడతాను. తర్వాత మృగేంద్ర శాతకర్ణి. సో ఇంతమంది టోటల్ 6 మెంబర్స్ అనమాట. ఎవరి తర్వాత? రెండో శాతకర్ణి తర్వాత మనకి 6 కింగ్స్ వస్తారు. వీరి పేర్లు ఒకటి మీకు గుర్తుంటే చాలు, బట్ దే ఆర్ అన్పాపులర్, అంత ఇంపార్టెంట్ కాదు, బట్ పేర్లు అనేవి జస్ట్ తెలుసుకోండి. ఓకే, ఇది. తర్వాత వీరి తర్వాత వచ్చిన పర్సన్ ఎవరంటే 13th కింగ్ విక్రమార్క. సో విక్రమార్క లేదంటే కుంతల శాతకర్ణి ఇంపార్టెంట్, ఈయన గురించి కూడా. కుంతల శాతకర్ణి, విక్రమార్క ఆర్ కుంతల శాతకర్ణి. విక్రమార్క అనే పేరు మనకి
మత్స్య పురాణంలో ఈయనకి విక్రమార్క అనే పేరు వచ్చింది. ఓకేనా? ఓకే, ఇది. సో ఈయన వైఫ్ పేరు ఏంటి అని అంటే, వైఫ్ పేరు మలయాతి. ఇంపార్టెంట్ ఇవిడి. మలయాతి, వైఫ్ పేరు మలయాతి. ఈవిడికి సాంస్క్రిట్ అలాగే ప్రాకృత్ లాంగ్వేజెస్ బోత్ వచ్చనమాట. 2 లాంగ్వేజెస్ ఆవిడ మాట్లాడగలుగుద్ది, చదువుద్ది, రాస్తుంది, అన్నీ చేస్తుంది. ఈవిడ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. సో మన విక్రమార్క వచ్చేసరికి ఈయనకి సాంస్క్రిట్ అనేది రాదు. చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం ఏమీ రాదనమాట. సో ఈయన వైఫ్ ఏం చేస్తుందంటే ఈయన్ని ఎక్కిరేస్తుంది. ఓకే, ఈయనకి ఓన్లీ ప్రాకృత భాషే వచ్చు, సాంస్క్రిట్ అనేది రాదు. ఈ మలయాతి అనే ఆవిడ ఈయనని చిన్న చూపు చూడడం లేదంటే క్రిటిసైజ్ చేయడం చేస్తుంది అనమాట. ఎందుకు? ఈవిడికి 2 భాషలు వచ్చు, ఈయనకి రావు కాబట్టి. సో ఈయన ఏమనుకుంటాడంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఎలాగైనా నేను నేర్చుకోవాలి అని అనుకుంటాడు. సో సాంస్క్రిట్ లాంగ్వేజ్ అనేది నేర్చుకుని చూపించాలి అని అనుకుంటాడు. అయితే ఈయన దగ్గర కొంతమంది కోర్టు పోయెట్స్ అనమాట. ఈయన దగ్గర కొంతమంది కోర్టు పోయిట్స్ అనేవాళ్ళు ఉంటారు. ఎవరు వారు అనంటే, 1 గుణాజ్ఞుడు. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. 2 సర్వవర్మ. కుంతల శాతకర్ణి కోర్టు పోయెట్స్ ఎవరు అనంటే ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీరు చూస్ చేసుకోగలగాలి. సోమదేవ, సో 4th క్షేమేంద్ర, సో వీరు నలుగురు ఎవరండి? కుంతల శాతకర్ణి రాజ్యంలోని కవులు అనమాట. ఓకే, ఈయన ఏం చేస్తాడంటే సాంస్క్రిట్ నేర్చుకోవడం కోసం వీరిని పిలవడం జరుగుద్ది. నాకు సాంస్క్రిట్ నేర్పించండి అని చెప్పి. ఇంకొక ఆయన కూడా ఉన్నారు, 5th పర్సన్ ఇంపార్టెంట్, వాత్సాయన. వాత్సాయనుడు ఇంపార్టెంట్. వాత్సాయనుడు. ఓకేనా? సో ఈ 5 మెంబర్స్ ఈయన కోర్టులో ఉండే, ఈయన రాజ్యంలో ఉండే కవులు అనమాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈయన ఏం చేస్తాడు, వీళ్ళందరినీ పిలుస్తాడు, నాకు సాంస్క్రిట్ నేర్పించండి అని చెప్పి. అయితే ఈయన కేవలం ఎంతకాలం వాళ్ళకి అనుమతిస్తాడంటే 6 monthsలో నాకు నేర్పించాలి సాంస్క్రిట్ అని చెప్తాడు.
ఓకేనండి. 6 మంత్స్లో నాకు సాంస్క్రిట్ అనేది మీరు నాకు నేర్పించండి అని చెప్తాడు. ఫస్ట్ గుణాజ్ఞుడు ఏం చేశాడంటే, గుణాజ్ఞుడు తినేం చెప్తాడంటే, నాకు కనీసం మినిమం 6 ఇయర్స్ కావాలి సాంస్క్రిట్ నేర్పించడానికి, 6 మంత్స్లో నేను నేర్పించలేను అని రిజెక్ట్ చేస్తాడనమాట. నేను మీకు సాంస్క్రిట్ నేర్పించలేను అని చెప్పి రిజెక్ట్ చేయడం జరుగుద్ది. నెక్స్ట్ పర్సన్ సర్వవర్మ. సర్వవర్మ ఏం చేస్తాడు, తర్వాత గుణాజ్ఞుడు నేను చెప్పనంటాడు కదా, తర్వాత సర్వవర్మని పిలుస్తాడనమాట. సర్వవర్మని పిలిచినప్పుడు ఈయన యాక్సెప్ట్ చేస్తాడు, నేను నేర్పిస్తానని చెప్పి. సో ఈయన ఏం చేశాడు, ఆయనకి సాంస్క్రిట్ నేర్పించడం కోసం ఒక పుస్తకాన్ని రచిస్తాడు. దేనికోసం అంటే, టు టీచ్ హిమ్ సాంస్క్రిట్. ఎవరు రాశారు, సర్వవర్మ రాయడం జరిగిందనమాట. సో గ్రంథం పేరు ఏంటి అని అంటే, ఏమి టెక్స్ట్ ఏమి రాశాడు అంటే, కాతంత్ర వ్యాకరణం గ్రంథం. ఇదొక గ్రంథం, దీన్ని రచించడం జరుగుద్ది. ఎవరు రాశారు, చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. సో సర్వవర్మ సాంస్క్రిట్ నేర్పించడం కోసం ఎవరికి, మన రాజుకి కుంతల శాతకర్ణికి సాంస్క్రిట్ నేర్పించేందుకు ఈయన రాసిన పుస్తకం ఏంటంటే కాతంత్ర వ్యాకరణం. సో ఇది రాయడం జరిగిందనమాట. గుణాజ్ఞుడు అయితే ఏం చేశాడు, నాకు కనీసం 6 ఏళ్ళు కావాలి, 6 నెలల్లో నేను నేర్పించలేను అని చెప్పి ఆయన రిజెక్ట్ చేయడం జరిగింది. ఓకే, తర్వాత గుణాజ్ఞుడు కొంతకాలానికి ఏం చేశాడంటే, మళ్ళీ గుణాజ్ఞుడు ఏం చేశాడంటే, కొంతకాలానికి ఈ కాతంత్ర వ్యాకరణం ఈయన రచించాడు కదా, రచించిన తర్వాత బృహత్ కథ, ఇంపార్టెంట్ అండి చాలా, బృహత్ కథ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ఎవరు రచించారు, గుణాజ్ఞుడు అనమాట. ఇది ఏ భాషలో ఉంది అంటే, పైశాచిక ప్రాకృత భాషలో ఉంది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇందాకది కూడా కాతంత్ర వ్యాకరణం కూడా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో పైశాచిక ప్రాకృత భాషలో ఉండిందనమాట. ఏది, బృహత్ కథ. ఇందాక చెప్పుకున్న కాతంత్ర వ్యాకరణం అనేది ఏ లాంగ్వేజ్లో ఉందండి, సాంస్క్రిట్లో ఉంది. ఓకే, ఇది వచ్చి పైశాచిక ప్రాకృత భాషలో ఉండడం జరిగింది. పైశాచిక ప్రాకృత భాష అంటే ఏంటంటే, పిశాచులు మాట్లాడే భాషని పైశాచిక ప్రాకృత భాష అని అంటారు. వరల్డ్లో, ప్రపంచంలో ఫర్ ద ఫస్ట్ టైం ఎవరు ఒక భాషని రాయగలిగారు లేదా చదవగలిగారు అంటే పిశాచులు ఉంటారు కదా, పిశాచులు ప్రపంచంలో మొట్టమొదటిసారి రాయడం కానీ చదవడం కానీ వారి ద్వారా జరిగింది. అందుకని పైశాచిక ప్రాకృత భాష, దానిని పైశాచిక భాష అని అంటాము. సో దాంట్లో నుంచి వచ్చింది ఈ పైశాచిక ప్రాకృతం కూడా. ఓకేనా అండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏం లేదు, ప్రపంచంలో మొట్టమొదటిసారి రాయడం లేదా చదవడం వచ్చిన వాళ్ళు ఎవరు అంటే పిశాచులు. సో వారి లాంగ్వేజ్ ఏంటంటే పైశాచిక, అనమాట. సో ఓకే, ఈ
పైశాచిక ప్రాకృతం కూడా అందులోంచే వచ్చింది. ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ తెలుగు ఉందండి కదండి, ప్రజెంట్ తెలుగు కాదు, ఏన్షియంట్ ప్రాచీన తెలుగు ఉంది కదా, ఈ ప్రాచీన తెలుగుని పైశాచిక ప్రాకృతం, ఈ పైశాచిక ప్రాకృతమే ప్రాచీన తెలుగు అయ్యింది అని ఎవరు చెప్పారంటే డిసి సర్కార్. ఏం లేదు, మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి క్లియర్గా. బృహత్ కథ అనే గ్రంథాన్ని మన గుణాజ్ఞుడు రాయడం జరిగింది. ఇది ఏ భాషలో ఉందంటే ప్రాకృత భాష కాదు, సాంస్క్రిట్ భాషలో అస్సలే కాదు. సో ఏ భాషలో ఉందంటే పైశాచిక ప్రాకృతంలో ఉంది. ఈ పైశాచిక ప్రాకృతం అంటే ఏంటి అని అంటే ప్రపంచంలో మొదటిసారి ఫర్ ద ఫస్ట్ టైం పిశాచులకి రాయడం లేదా చదవడం అనేది వచ్చింది. సో వీరి మాట్లాడే భాష పేరేంటంటే పైశాచికి. ఈ పైశాచిక భాషలోంచి వచ్చింది పైశాచిక ప్రాకృతం. సో ఆ పైశాచిక ప్రాకృతంలోనే మనకి ఈ బృహత్ కథ అనేది ఉంది. సో డిసి సత్కార్ ఏమని అంటాడు అనంటే ఈ పైశాచిక ప్రాకృతం భాషే తర్వాత కాలంలో ప్రాచీన తెలుగుగా మారింది అని డిసి సత్కార్ చెప్పడం జరిగింది. సో ఓకేనా అండి, ఇది ఇంతకు మించి మీకు ఇంకేం లేదు ఇక్కడ, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇది ఇక్కడితో ఎలా జరిగిందనమాట, ఒకసారి చూడండి. ఓకే, మనకి ఇది చాలా ఇంపార్టెంట్. తెలుగు భాషని ప్రాచీన తెలుగు భాషని ఏ హిస్టారియన్ పైశాచిక ప్రాకృతం అని అన్నారంటే డిసి సత్కార్ అని వెరీ అని గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. సో గుణాజ్ఞుడు మనకి ఈ బృహత్ కథ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ఈ బృహత్ కథ అనేది దేని గురించి చెప్తుంది అనంటే దీంట్లో మెయిన్ హీరో ఎవరంటే, కథానాయకుడు ఎవరు అంటే కుబేర కథానాయకుడు అంటే హీరో అన్నట్టు. కథానాయకుడు అంటే హీరోయే కదా, ఐ థింక్ సో. సో అలాగే దీంట్లో లంబకాలు కూడా ఉన్నాయి. ఈ బృహత్ కథలో లంబకాలు ఉంటాయి. అలాగే దీని యొక్క కథానాయకుడు ఎవరు అంటే కుబేరుడు. ఓకేనండి. సో మన గుణాజ్ఞుడు ఏం చేశాడంటే సర్వవర్మ కాతంత్ర వ్యాకరణం రచించిన తర్వాత ఈయన బృహత్ కథ అనే గ్రంథాన్ని రచించి మన కింగ్ దగ్గరికి తీసుకెళ్తాడు. కుంతల శాతకర్ణి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. కుంతల శాతకర్ణి ఏం చేస్తాడు, నాకు సాంస్క్రిట్ లాంగ్వేజ్ నేర్పించా అంటే, బాబు నేను నీకు నేర్పించలేను, నాకు కనీసం 6 ఏళ్ళకి పట్టుద్ది నీకు నేర్పించాలంటే, నాకు 6 నెలలు చాలవు అని చెప్తాడు కదా. రిజెక్ట్ చేసినప్పుడు మన రాజుకి మనసు హట్ అయిందనమాట. అందుకని ఏం చేస్తాడంటే ఈ బృహత్ కథ ఈ రాజు దగ్గరికి గుణాజ్ఞుడు తీసుకెళ్ళినప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఆ పుస్తకాన్ని తీసుకునేందుకు రిజెక్ట్ చేస్తాడు. ఈయన కూడా ఈగో. సో రిజెక్ట్ చేస్తే మన గుణాజ్ఞుడికి ఈయనకు కూడా మనసు హట్ అయ్యి ఏం చేశాడు, ఈ బృహత్ కథని కాల్ చేయడం జరిగిందన్నమాట. డిప్రెషన్లో మనసు హట్ అయిందనమాట. అయితే వీటిలో లంబకాలు అంటే మేబీ వాల్యూమ్స్ అనుకుంటా. లంబకాలు అంటే వాల్యూమ్స్ అండి, ఐ థింక్ సో. నేను క్లారిఫై చేస్తాను రేపటి క్లాస్లో. సో అయితే ఏం జరిగింది, ఈ కాల్ చేసినప్పుడు గుణాజ్ఞుడు ఒక వాల్యూమ్, ఒక లంబకం అనేది సోమదేవ చెప్పుకున్నాం కదా, ఆస్థాన కవి. ఎవరి యొక్క ఆస్థాన కవి? కుంతల శాతకర్ణిలో
శాతకర్ణి ఆస్థాన కవిలో ఒక కవి అయిన సోమదేవుడికి ఈ లంబకం అనేది కాలిపోయి సగం కాలిపోయి కనిపిస్తుంది అనమాట. కనిపించినప్పుడు ఈ లంబకంలో ఏముంటాయి అని అంటే సారీ అండి, 1 minute. ఓకే, ఒకసారి మళ్ళీ చూడండి. గుణాఢ్యుడు బృహత్ కథను రాశాడు. రాసిన తర్వాత మన కింగ్ దగ్గరికి తీసుకెళ్తే కింగ్ రిజెక్ట్ చేశాడు. సో ఆ డిప్రెషన్లో ఈయన ఏం చేశాడు అంటే ఈ బృహత్ కథని కాల్ చేశాడు, బర్న్ చేశాడు. కాల్ చేసినప్పుడు దీనికి ఇందులో ఒక లంబకం, ఒక వాల్యూమ్ అనేది మన సోమదేవుడికి దొరకడం జరుగుద్ది. ఈ లంబకంలో ఏమని ఎవరి గురించి ఉంటుంది అంటే గుణాజ్ఞుడికి అలాగే సర్వవర్మకి, గుణాజ్ఞుడికి అలాగే సర్వవర్మకి మధ్య కాన్ఫ్లిక్ట్స్ గురించి ఈ లంబకంలో ఉండడం జరుగుతుంది అన్నమాట. ఓకే, అయితే మన సోమదేవుడు ఏం చేస్తాడంటే వెరీ వెరీ చాలా ఇంపార్టెంట్, కథాసరిత సాగరం, కథాసరిత సాగరం అనే గ్రంథాన్ని రచించడం జరుగుద్ది అనమాట. సో దేని ఆధారంగా దీన్ని రచించాడు అని అంటే ఈ లంబకంలో ఈ లంబకంలో ఉన్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఈ కథాసరిత సాగరం అనే గ్రంథాన్ని రచించడం జరిగిందనమాట. సో ఈ కథాసరిత సాగరంలో కూడా ఏముంటుంది, వీరి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్స్ గురించే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఈ కథాసరిత సాగరం అనేది దేని బేస్డ్గా రచించడం జరిగిందండి, గుణాజ్ఞుడు రాసిన బృహత్ కథలోంచే కదా. సో ఆ బృహత్ కథలో ఒక లంబకం ఈయనకి దొరుకుద్ది సోమదేవుడికి. ఆ లంబకంలో దేని గురించి ఉంటుంది అని అంటే వీరి మధ్య జరిగిన కాన్ఫ్లిక్ట్స్ గురించి ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ని ఈయన తీసుకుని ఏది రాస్తాడు, కథాసరిత సాగరం రాస్తాడు. సో దాన్ని బేస్ చేసుకుని రాశాడు కాబట్టి దీంట్లో కూడా వీరి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్స్ గురించే మనకి కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద థింగ్. ఓకే, ఇక్కడతో మనకి సోమదేవుడి గురించి, గుణాజ్ఞుడి గురించి, సర్వవర్మ గురించి, వీరి మధ్య ఉన్న రిలేషన్ గురించి, వారు రాసిన లిటరేచర్స్ గ్రంథాల గురించి కూడా మనం చూసాము. నెక్స్ట్ పర్సన్ అండి, ఫోర్త్ పోయెట్ ఎవరు, ఆస్థాన కవి క్షేమేంద్ర. క్షేమేంద్ర ఓకే, ఈయన రాసింది ఏంటంటే బృహత్ కథా మంజరి. బృహత్ కథ వేరు, బృహత్ కథా మంజరి రాసింది వేరు. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు ఒక చిన్న టిప్ ఏంటంటే బోత్ క్షేమేంద్ర రాసింది బృహత్ కథ మంజరియే, నెక్స్ట్ మన గుణాజ్ఞుడు రాసింది బృహత్ కథ, రెండు సేమ్ కదండి. వీరిద్దరూ కూడా ఎవరి యొక్క ఆస్థాన కవులు, కుంతల శాతకర్ణి యొక్క ఆస్థాన కవులు. అంటే వీరిద్దరూ కాంటెంపరీ, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ గ్రంథాలు కూడా కాంటెంపరీయే అని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో సింపుల్, బృహత్ కథ అలాగే బృహత్ కథ మంజరి. క్షేమేంద్ర బృహత్ కథ మంజరి, గుణాజ్ఞుడు బృహత్ కథ. సింపుల్, ఫస్ట్ బృహత్ కథ వచ్చింది, తర్వాత బృహత్ కథ మంజరి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మన కుంతల శాతకర్ణి పీరియడ్లో లిటరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిఫ్త్ కవి వాత్సాయన. సో ఈయన రచించింది కామసూత్ర, చాలా ఇంపార్టెంట్.
కామసూత్ర. రెండోది న్యాయ భాష్యం. న్యాయ భాష్యం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఓకే, ఇప్పుడు దాకా మనం 5 కవుల గురించి చూసాము. 5 కవులు ఏమేమి రచించారో చూసాము. ఫస్ట్ గుణాజ్ఞుడు మనకి బృహత్ కథ, తర్వాత సోమదేవ కథా సరిత సాగరం, తర్వాత సర్వవర్మ, ఈయన రచించింది కాతంత్ర వ్యాకరణం, తర్వాత బృహత్ కథా మంజరి. బృహత్ కథా మంజరి దీన్ని రచించింది మనకి క్షేమేంద్ర. నెక్స్ట్ వాత్సాయనుడు రచించింది కామసూత్ర, అలాగే న్యాయ భాష్యం. చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో వీరందరినీ మన రాజు ఎందుకు పిలిచాడు? ఎంతకీ సాంస్క్రిట్ నేర్పించండి నాకు అని పిలవడం జరిగింది. అంటే సాంస్క్రిట్ నేర్పించాలి అనంటే ఈ గ్రంథాలన్నీ ఏ భాషలో కంపోజ్ చేయాలి, ఏ భాషలో రచించాలి? సాంస్క్రిట్లోనే కదా. అందుచేతన దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? ఈయన పరిపాలనా కాలంలో, ఈయన పీరియడ్లో సాంస్క్రిట్ అనేది చాలా డెవలప్ అయ్యింది. ఓకే, ప్రాకృత భాష కంటే సాంస్క్రిట్ భాషకి చాలా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. ఓకేనా అండి? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన వాత్సాయనుడు రాసిన కామసూత్రం ఉంది కదా. సో మన కుంతల శాతకర్ణి ఏం చేశాడంటే, కుంతల శాతకర్ణి ఈయన వైఫ్ని చంపేస్తాడనమాట. సో వైఫ్ పేరు మలయాతి. సో కుంతల శాతకర్ణి మలయాతిని చంపేయడం జరిగింది. ఎలా అంటే కరిరత్త లేదంటే కరిత్తి అనే ఒక సెక్షువల్ పోస్టర్ అన్నమాట, పొజిషన్. సో దీని ద్వారా మలయాతిని చంపేయడం జరిగింది. ఇది ఎక్కడ ఉంటుంది అనంటే ఏ గ్రంథంలో ఉందంటే కామసూత్ర గ్రంథంలో ఒక సెక్షువల్ పొజిషన్ గురించి ఉంటుంది. అది కరిరత్త లేదంటే కరిత్తి అని అంటాము. సో ఈ పొజిషన్ ద్వారా మన కుంతల శాతకర్ణి మలయాతిని చంపేయడం జరిగింది. సో ఇక్కడతో మనం కుంతల శాతకర్ణి గురించి కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఈయనకున్న టైటిల్ ఏంటంటే విక్రమార్క. గుర్తుంది కదా ఇది. సో నెక్స్ట్ 14th కింగ్ అండి, స్వాతి కర్ణ. 15th కింగ్ నో ఇంపార్టెన్స్, అన్పాపులర్ అండి, అంత ఇంపార్టెంట్ కాదైనా జస్ట్ ఒక క్రోనలాజికల్ ఆర్డర్ గురించి చదువుకుంటున్నాం. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మొదటి పులమావి, ఫస్ట్ పులమావి. పులమావి అంటే ఏంటండి? గడ్డిలో జన్మించిన వాడు అని తెలుగు వర్డ్. పులమావి అంటే అదొక తెలుగు వర్డ్, గడ్డిలో జన్మించిన వాడు అని. స్వాతి కర్ణి 14th కింగ్ వచ్చి స్వాతి కర్ణి. 15th కింగ్ పులమావి 1. సో ఇక్కడితో మనం క్లాస్ ఎండ్ చేసుకుందాము.
మనకి 14 కింగ్స్ వరకు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇందులో మనం బాగా ఫోకస్ చేయాల్సింది 1, 2, 3, 4 సమ్వాట్, కొంతవరకు 4 కూడా పెద్ద పోర్షన్ అయితే లేదు. తర్వాత 4 తర్వాత మనకి 6 అండి. ఈయన గురించి మనకు కొంచెం ఉంది. తర్వాత నెక్స్ట్ 13th కుంతల శాతకర్ణి, తర్వాత 15th చూసుకుంటాం. సో మనం 15 కింగ్స్ వరకు వెళ్ళిపోయాము. దీంట్లో మనకి ఇంపార్టెంట్ అయింది జస్ట్ 7 పర్సన్స్ గురించే మనం డీటెయిల్డ్గా చూసాము. రిమైనింగ్ పర్సన్స్ ఆర్ అన్పాపులర్ బట్ వీ హ్యావ్ టు స్టడీ అబౌట్ దెమ్. ఎందుకు అనంటే కాంటెంపరీ వాళ్ళ నేమ్స్ అనేవి మనకి కొంచెం ఫెమిలియర్గా ఉండాలి, మనకి తెలిసేటట్టుగా ఉండాలన్నమాట. మనకి క్వశ్చన్ కనుక ఒకవేళ శాతవాహనుల కింగులు ఎవరు, రాజులు ఎవరు అని ఆప్షన్ ఏ, బి, సి, డి ఇచ్చినప్పుడు దీంట్లో మీకు తెలియని ఈ 7 పేర్లు ఉండవు. అంటే 15 కింగ్స్లో మనకి బాగా చదువుకునేది 7 గురించి. ఈ 7 పేర్లు ఉండవు అక్కడ. రిమైనింగ్ అన్పాపులర్ కింగ్స్ గురించి ఉంటాయి కదా, అప్పుడు మీరు ఖచ్చితంగా దీన్ని ఆన్సర్ చేయాలంటే టఫ్ క్వశ్చన్గా ఫీల్ అవుతారు. సో దట్ వీఆర్ స్టడింగ్ అబౌట్ దెమ్. ఓకే, మీరు ఇక్కడ వరకు నోట్స్ మేకింగ్ చక్కగా చేసుకోండి. లాస్ట్ 4 days నుంచి నేను క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయలేదు, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు అప్లోడ్ షార్ట్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ నాకు టైం అనేది కొంచెం చూసుకోవాలి నేను. ఓకే, దెన్ ఏదైనా కరెంట్ అఫైర్స్లో ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ ఉన్నా కానీ దాని మీద నేను ఒక వీడియో చేసి మీకు పెడతాను. సో డీటెయిల్డ్గా మీకు యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే మీకు Group 1 గురించి, యూపీపీఎస్సి గురించి, 2 గురించి ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. మనం ఎక్స్క్లూజివ్గా క్లాసెస్ అనేవి ఒక డౌట్ క్లియరింగ్ సెక్షన్ తీసుకుందాము. ఇంకొకటి లైవ్ క్లాసెస్ అనేవి ఎట్లా ఉంటాయి, ఇంకోటి లైవ్ క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తే బాగానే ఉంటుంది, ఇంటరాక్షన్ అనేది జరుగుద్ది. బట్ నాకు ఇక్కడ ఎక్విప్మెంట్ అనేది ఉంది కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినాయి. సో లైవ్ క్లాసెస్ తీసుకోవాలని నాకు కూడా ఉంది. సో దట్ మీకు డౌట్స్ అనేవి అక్కడికక్కడే నేను క్లియర్ చేయగలనని. సో చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా తీసుకోగలమేమో అని చెప్పి. సో దాట్స్ ఇట్. మీరు కనుక మంచిగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే కన్సిస్టెన్సీ అనేది ఉంటే, కన్సిస్టెన్సీ ఈజ్ నథింగ్ అండి. మీకు సింపుల్గా చెప్తాను. ఇప్పుడు 2 పర్సన్లు ఉన్నారు, ఏ అండ్ బి 2 పర్సన్స్ ఉన్నారు. ఈయనకి 100% సిలబస్ అయిపోయింది అని మీరు అనుకోండి. జస్ట్ సే హీ కంప్లీటెడ్ 100% ఆఫ్ హీ సిలబస్. బట్ బి అనే వ్యక్తి 40% కంప్లీట్ చేశాడు, ఆర్ 50%, ఆర్ ఎల్స్ హీ కంప్లీటెడ్ జస్ట్ 60 అని అనుకోండి. కానీ బి అనే వ్యక్తి ఏం చేశాడంటే సిలబస్ అవుట్ చేసి బుక్ క్లోజ్ చేసి పడుకుంటున్నాడు. హీఈస్ నాట్ రివైజింగ్ ఆర్ ప్రాక్టీసింగ్ అనమాట. బుక్ తెరిచి చదవట్లేదు, రివిజన్ చేసుకోవట్లేదు, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయట్లేదు, వదిలేశాడు. బట్ ఏ అనే వ్యక్తి తన దగ్గరున్న లిమిటెడ్ సిలబస్ కవర్ అయినప్పటికీ దీన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేశాడు, ప్రాక్టీస్ చేశాడు. సో జాబ్ ఎవరికి వస్తుంది? ఈయనకు అసలు రాదు. అసలు ఆ లిస్ట్లో కాదు, రేస్లో కూడా ఉండడు. డెఫినెట్గా మన ఏకే వస్తుంది. సో ఎలా ఉండండి, మీ దగ్గర సిలబస్ ఇంతే కంప్లీట్ అయింది, నాకంటే ఎక్కువ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారని మీరు భయపడొద్దు. హోప్ ఉంచుకోండి. మీకు హోప్ ఉంటే మీరు ముందుకెళ్తారు జీవితంలో. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఇది ఎందుకు చెప్పాలంటే ఏ ఈజ్ కన్సిస్టెంట్ ఇన్ హిస్ లైఫ్, అంతే కదా. సో ఎలా ఉండడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.